నమస్కారం వ్యూవర్స్. తెలుగు నేల అంటే సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి పండగ, ప్రతి వేడుక ఓ నృత్య రూపంతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఓ అద్భుతమైన, శక్తివంతమైన జానపద నృత్యం గురించి తెలుసుకుందాం. అదే ధింసా నృత్యం. ధింసా నృత్యం ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ, పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో నివసించే పోడ్జా తెగవారి సాంప్రదాయ నృత్యం. ముఖ్యంగా మహిళలు ఈ నృత్యాన్ని తమ పండుగలు, పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాల్లో ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో దాదాపు 15 నుండి 20 రకాల కదలికలు ఉంటాయి. నృత్యకారులు ఒకరి చేతులు పట్టుకుని లేదా భుజాలపై చేతులు వేసి ఒకరి తర్వాత ఒకరు లయబద్ధంగా ముందుకు, వెనక్కి కదులుతారు. ఇది కేవలం ఒక నృత్యం మాత్రమే కాదు, ఐక్యతకు, ఆనందానికి ప్రతీక. వారి సంప్రదాయ దుస్తులు, రంగురంగుల ఆభరణాలు నృత్యానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. తమ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, ప్రకృతిని గౌరవించడానికి కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ధింసా నృత్యానికి జీవం పోసేవి వాటి వాయిద్యాలే. డప్పులు, తుడుములు, సన్నాయి లాంటి మోరి, కిన్నెర వంటివి ఈ నృత్యానికి లయను అందిస్తాయి. ఈ వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగానే నృత్యకారుల అడుగులు కదులుతాయి. ధింసా కేవలం ఒక నృత్యం కాదు, అది గిరిజన ప్రజల జీవనశైలి, ఆత్మ వ్యక్తీకరణ. ఈ శక్తివంతమైన నృత్యం వారి సంస్కృతిని, చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతుంది. మీరు ఎప్పుడైనా అరకు లేదా పాడేరు వెళ్తే ఈ అద్భుతమైన ధింసా నృత్యాన్ని చూడటం మర్చిపోకండి. ధింసా నృత్యాన్ని ఎవరైనా చూస్తే కామెంట్లో తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.